నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ రమత్ నగర్లో ఉన్నాం. ఇక్కడ బైపోల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలుస్తారని మీ అంచనా? ఎవరు గెలవని మేము చెప్పలేము. అది ఇప్పుడు ఎవరు గెలిచేది ఎవరు గెలవని మేము చెప్పాం. మేము ఓటేసేది మేము ఏదానికి వెళ్ళాం, మేము వేస్తాం అంతవరకు. కానీ నేను ఆళ్ళకి ఓటేస్తా వీళ్ళకి ఓటేస్తా సమస్య కాదు. మీరు ఫోన్లో ఆన్ చేసుడు అన్ని ఆన్ చేస్తూ మాకు అంత టాలెంట్ మాకు కూడా ఉంది, మేము బిజినెస్ చేస్తాం. అతను కూడా బాగానే పేరు వస్తుంది, అతను కూడా గెలిచే అవకాశం ఉంది. నిలబడితే రూలింగ్ పార్టీ కాబట్టి వచ్చే అవకాశం నాకు ఛాన్స్. అయితే ఇంకోటి మా ఇక్కడ వేరే దొంగ లీడర్లు ఏమంటారు, మా ఒడ్రోలు 9 ఎకరాలన్నర 11 ఎకరాలు కొట్టిరు. ఉంటే 9 ఎకరాలన్నర అయింది. కరా పెద్ద మంచి ఆయన చెప్తాడు. 11 ఎకరాలన్నర బండ కొడితే ఆ దొంగ లీడర్ ఏం చెప్పారు, వీళ్ళు ఒడ్రులంతా కొట్టుకొని జాగాలు అమ్ముకుంటారని బదలాం చేసి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అది ఫంక్షనల్ చేసిరు. అది ఫంక్షనల్ గా దేనికి పనికి రాకుండా చేసిరు. బ్యాట్ బాల్ ఆడుతున్నా గంజాయి తాగుతురు, గంజాయి మొక్కలు మెరిగినాయి. కావాలంటే రక్షకు పంపించి చెక్ చేసుకోమని. రోజు తాగుతూ తింటారు అక్కడ గంజాయి. చిన్న పోరలు గంజాయి, చిన్న పోరగాలు గంజాయి తాగుతారా? ఇక్కడ గవర్నమెంట్ అసలు వాటి మీద యాక్షన్ తీసుకున్నది ఏం లేదా? ఏం యాక్షన్? ఒడ్డే సంఘానికి చెందిన కార్వినది ఎవరి పేరు. ఎందుకంటే పెద్ద పెద్ద రౌతులు కొట్టిరు కదా, ఇది ఒడ్డే సంఘానికి చెందిననే ఉంది మండల ఆఫీస్లో కూడా. ఇప్పటికి కూడా ఆ డీటెయిల్స్ మేము చూపిస్తాం, సర్వే నెంబర్లు అన్నీ మాకు తెలుసు, పేపర్ కూడా మేము చూపిస్తాం. కానీ వీళ్ళేమో దొంగ మధ్య లీడర్లు అది చేస్తున్నారు వాళ్ళు అట్లా. కానీ ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయన అభివృద్ధి ఏం చేయలేదంటారా? 3 సార్లు గెలిపించారు కదా, మరి ఇక్కడ మోసం చేసిండు, బండకు మోసం చేసిండు. ఇప్పుడు మొత్తం అందరికి ఎంక్వైరీ చేసిండు. ఎవరి పండుగ అయితే వాళ్ళు ఏదన్నా చేసుకోవచ్చు అని చేసిండు. కానీ రాయి కొట్టినోడు ఎక్కడ పోవాలి? మరి మేము 50 ఏళ్ళ సంగతి రాయి కొడుతున్నాం, నువ్వు తెలుసా? మాకు 60 ఏళ్ళు, మేము 50 ఏళ్ళ సంగతి రాయి కొట్టినాం. మాకేం చేయాలి ఇప్పుడు? మాకు 60 గజాలు జాగిస్తావు గుడి చేసుకుంటాం మేము. మాకేం లేదు, రోడ్డు మీద కిరాయికున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు బాంబులా చేస్తే రాయిలు వేస్తాయి కదా, దెబ్బలు ఇచ్చిర్రు, అన్ని దెబ్బలు తాకినాయి, చాలా దెబ్బలు తాకినాయి. అన్నిటి కూడా భరించుకొని కూడా మేము అంత చేస్తే కూడా మాకు ఇంత జాగ ఇవ్వలేదు, కొంచెం జాగ కూడా ఇవ్వలేదు మాకు. అడిగితే ముఖ్యమైన గౌరవనీయ ముఖ్యమంత్రి గారన్నా ఆ జాగ కోసం ఇప్పిస్తే మా ఒడ్డే సంఘం జర ఓట్లు వేస్తారు, మంచిగా గెలిపించుకుంటాం మేము. మాకు ఆ జాగ ఉట్టి ఖాళీ స్థలం, పిల్లలు ఆడుకుని అవరాగాళ్ళు తయారవుతారు, అక్కడ గంజాయి తాగుతారు. అవసరమా? అది చాలా, అది గంజాయి చాలా మంచిది. అది కళ్ళు పోయినాయి, ఏళ్ళు పోయినాయి, అందరు చూపిస్తాం. ఆడికి వస్తే మీరు వస్తే కబ్జాకు వస్తున్నారు, కబ్జాకు మేము కొడుతూ వాడు ఏం చేయలేడు, కబ్జాకు వస్తున్నారు మెల్లమెల్ల అట్లా. ఏమన్నా చేసిరా? ఏమన్నా ఉన్న జాగా అంతా దర్గాని మొత్తం జెండాలు పెట్టి సున్నాలు వేసుకురా, ఆడ పోయి మాట్లాడుకోరు తుర్కొలతో. రౌతు కొట్టిన జెండాలు ఉన్నాయి, రౌతు కొట్టిన ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అక్కడ పని చేసేట్టుగా అన్ని ఫోటోలు. మంది కేసు కూడా ఉంది మా మీద, ఆ బండ మీద 63 మంది కేసు ఉంది మాది. ఆ బండ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది 63 మందిది. బండ ఎవరైతే మర్చిపోయారో వాళ్ళకి ఓట్లు ఖచ్చితంగా ఇస్తాను. నాకు బండ ఇస్తే మీ ఊటే వాళ్ళ ఓటు కంపల్సరీ ఇస్తాం. ఆ బండ గిట మాకు మనిషికి 60 గజాలు 50 గజాలు ఇచ్చిన దాన్ని ఆడ కష్టం చేసిన వాళ్ళకు అది డబల్ బెడ్రూమ్ చేయడానికి పనిచేయదు. ఎందుకంటే ఏమని అంటలేము, కష్టపడ్డాం కాబట్టి అది అడుగుతున్నాం. అది డబల్ బెడ్రూమ్ చేయడానికి ఉండదు, అదంతా డబ్బింగ్ మట్టి వేసారు. ఆ గుంతలాగా ఉంటాయి కదా, లారీలు గుళ్ళు ఇల్లు గుల కొడతారు కదా, ఆ మట్టి తెచ్చి అది వేసారు. అది గట్టిగా ఇంక అంతే, అది G+1కే పని చేస్తుంది కానీ డబుల్ బెడ్రూమ్ పని చేయదు. అందుకని 60 గజాలు ఉంటే అట్లా ఎప్పటికున్నా డేంజరే. గుళ్ళు రాళ్ళు సోర్కలు ఉన్నాయి, అది 60 గజాలు వేస్తే రేగులతో ఉంటాం. కట్టుకునే వరకే, అంతవరకే రూమ్ లేసి కట్టుకునే వరకే ఉంటది. అడిగినాం, అంతకన్నా మించి ఏం అడగలేదు. ఈ గోపీనాథ్ మొత్తం రౌండ్ గా మొత్తం గోడ కట్టించాడు. చాలా పెద్ద అత్తాపూర్ ఎం వెంకటేష్ తెలుసా?
ఆయన ఉంటే మా బాధర్ ఉంటే ఇప్పటికల్లా జాగా అయిపోతుండే. ఆయన చనిపోయిండు తెలుసా, హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పటికల్లా జాగా అయిపోతుండే వెంకటేశ్వర ఉంటే. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలోకి వచ్చాక ఆయన 6 గ్యారంటీ స్కీమ్లని, ఇందిరం ఇళ్ళని, సన్న బియ్యం అని ఇన్ని చెప్పారు. ఇవేమి ఇక్కడ అమలు కాలేదా? ఇసుక దందా పెట్టుకుంటే తీసేపించి డివైడర్ కట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు. ఆ జాగా మొత్తం కబ్జా చేసి ఎవరు పండుగ వస్తే వాడు పండుగ చేసుకోరని అది కబ్జా చేసిండు. గతం మేళ పొద్దుగాల పోయిండు. అయితే మన బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బెటర్ అంటారా? మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ఇచ్చిండు, మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. 100% ఉంది. కేసీఆర్ చేసింది 100% ఉంది. ఇప్పుడు పరిపాలన ఏం లేదు. కరెంట్ కూడా పోలే. కానీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు, గ్యాస్ డబ్బులు ఇస్తున్నా ఉంటున్నారు, సన్న బియ్యం అన్నారు, ఏం లేదు. రైతు భూమి లేదు, ఏది లేదు. మా దగ్గర భూమి ఉంది, అన్ని ఉంది. తెలుసా మీకు 6 సిలిండర్లే పడతాయి, తక్కువే పడాయి అని చెప్తున్నారు. గ్యాస్ ఇండియన్ బంజారా గ్యాస్ వాళ్ళు అలా చెప్పి తప్పించేసుకుంటారు, వాళ్ళే వేసేసుకుంటారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి భార్య అంటే ఆయన మరణం చెందిన తర్వాత ఆయన భార్య సతీమణి మాగంటి సునీత గారు అభ్యర్థిగా నిలబడుతున్నారు అంటారు. మరి ఇది ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారంటారా, లేకపోతే ఆవిడ మంచిగానే రూల్ చేస్తుందని మీకు నమ్మకం ఉందా? ఎవరికి వస్తే సీటు వాళ్ళు ఓటింగ్ అంతే. ఆమెకు అనుభవం ఉంటే కొన్ని తెలిస్తే ఆమె రాగలుగుతుంది. ఆమెకు మీరు కాదు నేర్పేది, మేము నేర్పాలి అనుభవం ఆమెకు. రేపు ఆయనకు గోపీనాథ్ భార్యకు మేము నేర్పాలి, ఇది ఇట్లా చేయాలా అది అట్లా చేయాలని మేము నేర్పాలి. ఇప్పుడు మా జాగా ఇప్పించినాక ఆమెను మేము ఎమ్మెల్యే చేస్తాము, ఏం చేస్తాము. మీరు అన్నది కరెక్ట్. సానుభూతితో గెలిచే అవకాశం ఉంది, కానీ సానుభూతి కంటే కూడా అనుభవం ముఖ్యం కదా, చేయగలుగుతారంట. అదే కదా, అనుభవం నేర్చుకుంటేమో. ఇక్కడ రూలింగ్ పార్టీ కూడా ఉన్నారు కదా, ఇక్కడ మా దగ్గరలో నవీన్ యాదవ్ గారు ఉన్నారు. వీళ్ళు గెలిచినా కూడా మాకు ఇస్తా అంటే వాళ్ళు గెలిచిన మాకు మంచిదే, మాకు అందరితో మేము మంచిగా ఉంటాం. అలా ఏం లేదు, మాకేం రూలింగ్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఆయనకు కూడా టాలెంట్ ఉంది, చాలా ఏళ్ళ సార్ ఉంది, ఆయన కూడా గెలిచే అవకాశం ఉన్నాయి. ఏంటంటే మాగడి బాధ, అప్పుడు ఒక హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ దిగిపోతే డ్యూటీ ఆమెకు రావాలి, ఇది ఆ సానుభూతి అంతే, అంత మటుకే. ఒకసారి టైం ఛాన్స్ ఇస్తారు జనాలు, మంచి చేయలేకపోతే సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వరు. ఇక్కడ మనకి 3 లక్షల పైగా ఇప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే 5 కోట్లు పంపొస్తుందో, 1 కోటి రూపాయలు పంపుతుందో, ఎన్ని పంపుతుందో కానీ పీకి ఇచ్చేది ఆడ 100 రూపాయలు లేబర్. ఈడ 100 రూపాయలు. మధ్యవర్తులు మొత్తం తినుడే, మొత్తం తినేస్తారు లీడర్లు. మాకు ఇచ్చేది ఏం లేదు. పోరాబాయ్ పో, కోటర్కి ఇచ్చినా అయిపోయింది. ప్రతి ఒక్కరికి డబ్బులు అందుబాటులో వచ్చినట్టు చేయాలి. వాళ్ళు క్యాన్వేస్ చేస్తారు, అన్ని చేస్తారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున అడిగి ఇవ్వాలి. వాళ్ళకు మధ్యలో దొంగలు తీస్తే దొంగలు లంచం కొడుకులు వాళ్ళు జైల్లో పెట్టుకుంటారు. 500, 100 రూపాయలు వస్తారు అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఛార్జెస్ కాకుండా చేయాలి. మీరు బూత్లకి ఎంతమంది అంతమందికి న్యాయం చేయమని చెప్పండి. ఇప్పుడు మనకి ఈ కాన్స్టిట్యుయెన్సీలో 3 లక్షల పైగా ఓటర్స్ ఉన్నారు. అందులో 150,000కు పైగా మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ఎలక్షన్స్ మీద అని చెప్తున్నారు. వాళ్ళ ఓటు బ్యాంక్ ఎవరికి అందే అవకాశం ఉందంటారు, ఏ పార్టీకి? అంటే మీరు వాళ్ళని అడగాల. మేము తెలంగాణ 50 ఓట్లు నమ్ముతావా? నాకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి? నువ్వు ఎన్ని ఇస్తావు డబ్బులు? ఊర్లో పల్లెటూర్లలో 5-5 వేలు అంట, కోటర్లు అంట, మందు అంట, అన్నీ అంట. మాకేముంది ఇడ? కనీసం కోట వేసినాక పోరాబాయ్ పో అంటాడు పోలీసు వాడు. ఓటే అని మెడలు పట్టి నెట్టేస్తాడు. ఇడని నిలవటం అని. ఇక్కడ గెలిచినా జేసులాగా రేట్లు పెంచుతారు, అన్నీ పెరుగుతాయి. పనులకి తిరగాలి, సరిగా చేయరు. దగ్గరుండి ఎంబడి చేపిస్తేనే అప్పుడు పట్టించుకుంటారు. ఎవరైనా అంతే, కామనే. ఇక్కడ ప్రచారం అసలు మొదలైందా? పార్టీ వాళ్ళు వచ్చి ప్రచారం ఎలక్షన్ కోడ్ రాలే కదా, ఇంకా రాలే. ఇక్కడ ఇప్పుడు వృద్ధులకి పింఛన్ అంతా మంచిగా అందుతుందండి? పింఛన్ అస్సలు ఈ నెల పింఛన్ వచ్చే నెల వస్తుంది, మంత్ ఎండింగ్. రాళ్ళు దాకిన కళ్ళకు మేము దేవునికి చెప్పుకోవాలన్నా, మీకు చెప్పాలన్నా? కనీసం 60 గజాలు జాగాలి. ఇగో మొత్తం రాళ్ళు దాకి పొరలు చూడు ఎట్లా కనిపిస్తున్నాయి.
పింఛను సార్ ఆగస్టు నెల పింఛను సెప్టెంబర్లో ఇస్తారు, సెప్టెంబర్ నెల పింఛను ఆగస్టు ఇస్తారు. అది ఎలా అంటే మంత్ ఎండింగ్ 31st 30కి లేకుంటే 1-2కి మళ్ళీ నెలాఖరులో మళ్ళీ ఆ పింఛన్ ఇస్తారు. అట్లా తప్పిస్తారు. అది 1 month కవర్ చేస్తారు వాళ్ళు. 4,000 అన్నారు, ఇంతవరకు 4,000 చేయలేదు. లేడీస్ పథకం అన్నారు, అది కూడా చేయలేరు. రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డు వెరిఫికేషన్ కూడా సరి చేయలేదు. లేడీస్ అన్నారు కదా, మనకి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది కదా, అది ఎలా రన్ అవుతుంది? 12 బస్సులు మెదిపడం నుంచి బోడగొండ మెదిపడం పోతే 6 బస్సులు చేసిండు. ఆడవాళ్ళు ఆడనే కొట్లాడుకుంటారు. అందులో జెంట్స్ ఏడే కూర్చుంటారు. పెంచలేదు, తగ్గించాడు. తగ్గించాడు మొత్తం. లేడీస్ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూర్చోండేటోళ్ళు లేడీస్ అమ్మలక్కలు వాళ్ళు నిలబడి వస్తారంటే డ్యూటీ చేసుకొని వస్తారంటే అర్థం చేసుకోండి మీరే. వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అలాంటప్పుడు ఎందుకు చెప్పాలి? బస్సులోనే పెంచాలి. నువ్వు 12 బస్సులు ఉంటే 6 బస్సులు వేస్తావు. 6 బస్సులలో డ్యూటీ పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుంది, ఊరి పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది. మీరే అనండి సార్, తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంతే. వాళ్ళు నిలబడి బయట నిలబడు స్టెప్ పైన. బస్సు కూడా మంచి నడపవాడు, లేడీస్ చేసి చూపిస్తే ఆపడు. ఏం చెప్తాడు? ఆయన పని ఆయన, డ్యూటీ ఆయన చేసుకుంటాడు. అంత పబ్లిక్ ఎవరు బ్యాలెన్స్ ఉంటుందా? బగాంచుకొని పోతూనే ఉన్నాడు. మాకు గ్యాస్ ఫ్రీ 400 పడుతుంది. ఎన్ని నెలలు తెచ్చుకుంటున్నాం మేము. అవసరాలు చెప్తామా? నెల పడుతున్నాయి. సన్న బియ్యం అందిందా? సన్న బియ్యం 3 నెలలకు కలిపి ఒకేసారి ఇచ్చారంటున్నారు. కొంతమంది అందులో పురుగులు కూడా ఉంటాయి అంటున్నారు. దాని గురించి ఎలా ఉంది ఆ బియ్యం? ఇచ్చిండ్రు. కరెంట్ ఫ్రీ, పింఛన్ ఇయ్యలే ఒకటి, బస్ ఫ్రీ ఆడోళ్ళకు, మాకు ఫ్రీ లేదు. ఇచ్చిన బియ్యం మంచిగానే ఉందా? కొంతమంది పురుగులు ఉన్నాయి అంటున్నారు, అది వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అంటున్నారు. అది ఇస్తున్నాడు. అది కొంచెం అట్లా ఇట్లా మొత్తం సన్నమని లేవు. కొంచెం దొడ్డు ఉంటున్నాయి, కొంచెం సన్నం ఉంటున్నాయి. ఎట్లా దొడ్డు బియ్యం ఉండే బేకార బియ్యం ఇచ్చేది. ఇప్పుడు బియ్యం మంచిగా ఇస్తున్నారు. ఎందుకు అవసరం చెప్పాలి? కరెంట్ ఫ్రీ ఉంది మాకు. గ్యాస్ పెంచిన పచ్చలు వస్తలేదు ఆడోళ్ళకు, మాకు వస్తలేదు. డబ్బులు వస్తాయి, మీ ఇంటింటికి వచ్చి మీకు ఇస్తాము డబ్బులు, పింఛన్ డబ్బులు అని మాకు స్లిప్ ఇచ్చిపోయారు. ఇంతవరకు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయాయి. అసలు ఇప్పుడు ఆ కాగితం ఇంట్లోనే ఉంది, ఎవరు వస్తలేరు. పింఛన్ పైసలు 1 రూపాయి లేదు. నీకేం చెప్తాం? ఉద్యోగాలు కూడా బాగా ఇచ్చామంటున్నారు. ఉద్యోగాల సంగతి ఏంటి? ఇక్కడ మనం ఉన్న ఏరియాస్ లో కుర్రాళ్ళకి కానీ నిరుద్యోగులకు వచ్చాయా? కూలి చేసుకుంటున్నాము. ఉద్యోగం ఎవరు చేస్తారో ఏమో మనకు తెలియదు సార్. మంచిగా వాటర్ కూడా డెనిసిల్ కలుస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. మీరు తరచుగా వెళ్ళి ఎప్పుడైనా చెక్ చేసుకోండి. కంప్లైంట్ ఈ లైన్లలో డెనిసిల్ ఎక్కువ పడి పాత పైపులది అలా కలిసి వండు నీళ్ళు వస్తున్నాయి, మట్టి అవి తాగితే దగ్గు జ్వరాలు వస్తున్నాయి. కష్టం అవుతుంది వాటర్ గురించి. అవి ఏం చేస్తుంటే బ్లీచింగ్ పౌడర్ వేసి కలిపేస్తుండ్రు అంతే. అది మట్టి మురికి అట్లనే వస్తుంది. చాలామంది తెలియక తాగేస్తున్నారు, రోగాలు తెచ్చుకుంటారు, దగ్గు ఆయాసం తెచ్చుకుంటారు. జబ్బులు ఎక్కువైపోతున్నాయి సార్. ఈ వాటర్ తాగే ఇప్పుడు తీసుకొని చూపిస్తుంది గ్లాస్ నీళ్ళు. ఇవి బాగున్నాయా లేవు నువ్వే చెప్తావు. వాటర్ బకెట్లో ఉన్నాయి చూడు, అవి 1 నీళ్ళు ఉంటాయి నల్లి గిలా చూసుకోండి మీరు. అమ్మాయికి అడుగుతుంది చూడండి. అట్లా ఉంటుంది కదా. కానీ కాంగ్రెస్ కి 4-5 పోటీ పడుతున్నారు అన్నారు. ముఖ్యంగా నవీన్ యాదవ్ గారి పేరు వినిపిస్తుంది. ఎవరు మంచిది అంటారు? ఎవరు కరెక్ట్ దగ్గరలో ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఆయన రావాలి కాంగ్రెస్ నుంచి. మాకు కూడా ఉంది. మాకు ఆయన దగ్గరలో అందుబాటులో ఉంటాడు. మాకు ఎనీ టైం వస్తాడు. అట్లేం లేదు. అన్నగారు వచ్చేస్తాడు. ఆయన కూడా అట్లేం లేదు. ఆ దూరంలో అంజన్ కుమార్ యాదవ్ ఎవరు రాడు, వాళ్ళు రారు. గుళ్ళో కొబ్బరికాయ కొట్టుకుంటే కొట్టాడు. కంపల్సరీ పిలిచి వచ్చేస్తాడు. మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా పాలించిన మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ గెలిస్తే మంచిది అంటారా? నవీన్ యాదవ్ గారా? నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్, ఆయన గెలిచిన మంచిదే. ఇక్కడ ఈమె గెలిచిన ఏంటంటే ఈమె సానుభూతి అంతే, అంతకుమించి ఏం లేదు. ఏమైనా సరే ఆయన అయినా సరే ఎవరు గెలుస్తాం మా చేతిలో లేదు కదా.
ఏం చేయలే గోపీనాథ్. కానీ ఆయన 3 సార్లు గెలిచారు కదా, మంచిగా చేయలేదా? ఆడవాళ్ళు వేసిర్రు. లంచం ఎవరిస్తారు? వాళ్ళు ఇస్తారు ఓట్లు. అందరికి ఇస్తారా? ఇయ్యరు. ఏం చేయలే ఆడు. ఈడు వచ్చిండు 2 సంవత్సరం కాలే, 2 నాకు ఇస్తున్నాడు. అవతల ఎందుకు చెప్పాలి? కరెంట్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, 2 పెన్షన్ ఇస్తలేరు. కానీ కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా పాలిస్తున్నారంటారు. ఇదే 4 ఇస్తలేరు చెప్తున్నా కదా. మనకి ఇంకా పింఛన్ రాలేదు. పింఛన్ వచ్చింది, పింఛన్ మనకు పింఛన్ రాలేదు. రాసుకున్నారు, పోయిండ్రు, చేసుకున్నారు. డబ్బులు మీకు వచ్చి చెక్ చేసుకొని ఇస్తాము అని చెప్పిండు. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిండు ఆయన. ఏమో ఉందా ఆడ? ఏం లేదు, దోచుకొని వెళ్ళిపోయిండు ఆడు. ఇక్కడ వచ్చిండు, ఖజానా ఏముంది? ఏం లేదు. ఇక్కడికి వెళ్ళి తెచ్చి ఇస్తాడు ఆడు. అది సరే. ఇద్దట్లో ఎవరు వచ్చినా మాకు బాధ ఏం లేదు, పర్వాలేదు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు వాళ్ళిద్దరిలో? వాళ్ళిద్దట్లో అంటే ఎవరు ఇప్పుడు డిసైడ్ అవుతుంది కదా. టికెట్ కన్ఫామ్ కాలేదు కదా నవీన్ యాదవ్ గారికి. అయినప్పుడు మేము చేస్తాం. అంటే కాంగ్రెస్ కా లేకపోతే బీఆర్ఎస్ కి అవకాశం ఉందా? మాకు ఇష్టమైన పర్సెంట్ ఇప్పుడు నవీన్ అన్న వచ్చిందంటే ఆయనకి వేసేస్తాం. అట్లా ఇట్లంటే కొంతమంది అట్లా వేస్తారు, కొంతమంది ఇట్లా వేస్తారు. అట్లా ఇప్పుడు ఇంకా టికెట్ వచ్చిందో మాకు తెలియదు కదా. తెలియక ముందే ఆన్సర్ చెప్పమంటే అది బాగుండదు, పబ్లిసిటీగా ఇది ఉండదు. కాకపోతే ఎక్కువ శాతం మేము మా జనాలతో మాట్లాడిన దాన్ని బట్టి ఎక్కువ శాతం నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉంది. ఆయన మీద కూడా ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన రావలేము, చూసుకుంటాడు ఆయన మంచిగా. ఎందుకు అవసరం చెప్పాలి? ఏ దానికి పిలిచినా వస్తాడు, అన్నిటికి వస్తాడు. మీరు చూసారు కదా, కేసీఆర్ గారు పాలన చేశారు, రేవంత్ రెడ్డి గారు పాలన చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏంటి? ఈయన వచ్చి 2 సంవత్సరాలు కాలే, ఆయన 10 సంవత్సరాలు చేసిండు. ఏం చేసిండు? దొడ్డు బియ్యం ఇస్తుండే. ఈయన వచ్చిండు, బియ్యం 3 నెలలు బియ్యం ఒకసారి ఇచ్చిండు, చేసుకున్నాం. ఒకటి గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ. మాకు 2 వస్తున్నాయి సార్. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది అందుతున్నాయా మీకు? ఏమందలే. ఇస్తా అన్నారు, ఫామ్ నింపి ఇచ్చినాం, ఏం లేదు. రైతు బీమా ఏమైనా అమలైందా? ఏం అదే ఊర్లలో ఇస్తారు అంట, ఇక్కడ ఇస్తలేరు. సరే, అదండి ప్రస్తుతం మనం రహమత్ నగర్ లో మన ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కువ నవీన్ యాదవ్ గారు వాళ్ళకి అందుబాటులో ఉంటారు, సహాయం చేయడానికి ముందుంటారని చెప్తున్నారు. నమస్తే అండి. జూబ్ली हिल्स बाई इलेक्शंस होने वाली है ना, सो आप किसको वोट करते और इधर जीतने का किसको चांस है अच्छा से? अब तक के तो हमको टीआरएस पे होप था और टीआरएस पे रहेगा. अभी ये रेवंत रेड्डी साहब आए, पिंचिना बंद, तकरीबन कामा बंद. हमारे पास का एक रोड फुटे हुआ है, 3 महीने हुआ. अभी 3 महीने से एक प्याज नहीं डाल सके अभी तक. 10 बार बल्ले ऑफिस को गए, काउंसलर के पास गए, वो काम नहीं. यानी कामा कांग्रेस एजेंसी पूरी पेंडिंग में. तो गोपीनाथ थे, हम आधी रात में जाके फ़ोन करें, मैं आ रहा हूँ आमिर भाई बोलते, आते थे, हमारा काम हाथ में आते थे. उनके हाथ पे हमको पिंचिन हुआ 67 एज. 67 का जो पिंचिन 2016 रुपये हमको आ रहा था, वो अभी 2 महीने से बंद. ये कांग्रेस हुकूमत है, पेमेंट सही टाइम पे नहीं आ रहा, सही फैसिलिटीज नहीं मिल रही हमारे को. काम कहाँ के वहाँ पड़े हुए. टीआरएस अच्छा है, बीआरएस रूलिंग में अच्छा है सब. टीआरएस रूलिंग में आएगा, बरोबर आएगा. हमको वो है आने का, हम भी बोल सकते हैं से आएगा. मरी तो आपकी जो हुकूमत है हमको समझ में नहीं आ रही. फिर इधर कांग्रेस लीडर नवीन यादव का नाम अच्छा है, वो जीतने का चांस है. नाम अच्छा है, आदमी भी अच्छा है, मगर उसको किस्मत साथ नहीं दे रही. आदमी भी अच्छा है और कैश में भी अच्छा है,
सब चीज में है, मगर उसका मैन किस्मत साथ में है। आपको 3 बार हार गया हो, मजलिस को ठहरा, मजलिस को भी हारा, टीआरएस में गया, टीआरएस में भी हारा, और फिर कांग्रेस में है। अब क्या करते रहे। मैं फिलहाल तो हमको जब तक गोपीनाथ साहब थे हमको कोई शिकायत का मौका नहीं था। अब उनके मिसेस ठहर रहे, क्या होता वो ऊपर भगवान ही जाने, अब हम कुछ नहीं कर सकते। मगर कांग्रेस का तो हमको समझ में नहीं आता। गोपीनाथ कैसा किया, वो 3 बार इधर रूलिंग किया ना। हाँ क्यों, उनका कैसा है, उनका रूल नहीं अच्छा है वो। डेवलप किया। ये पूरे रोड़ा उनके हाथों पड़ेगा, यहाँ से वहाँ तक। घर घर को नल लाया, नया नल कनेक्शन दिया, नया पाइपलाइन भी दिया, टाकी बनाने लगा, ऊपर बड़ा ग्राउंड बनाने लगा है। हमारे ईद के से भी, क्रिसमस के से भी, दशहरे के से भी, हर वो ईद वहाँ हम मना सकते हैं, उतना बड़ा ग्राउंड बनाया। और उन्हीं के पैसों से पूरे ईद का खर्चा गोपीनाथ का, पंडाल का, मैक का, जो हर चीज़ जो भी ज़रूरत की चीज़ है, पानी पीने, हर वो चीज़ गोपीनाथ के हाथ पे हुआ। अब आगे मैं तू बोल रहे लोग, मगर करे गोपीनाथ। वो पहले पहाड़ था, गड़ा था, बहुत बहुत मट्टी डाले उसमें, डाल डाल के लेवल बुलाए। आज सब जने वहाँ पे ईद मना रहे, क्रिसमस भी मना रहे, दशहरा भी मना रहे, मुस्लिम रमजान बकरीद भी मना रहा है। बच्चों खेलने कैसे ग्राउंड हो गया। गोपीनाथ करे जो काम है ये। अभी वो मर गया ना, उनका पत्नी सुनीता, मिसेस है हाँ अभी। हाँ मिसेस है, वो सिंपैथी से जीत हो सकता है। और कैसा है उनका गोपीनाथ के सिचुएशन? काम के हिसाब से देखे तो 100% जीतना। अब पब्लिक का माइंड को नहीं बोल सकते। गोपीनाथ के जो काम है, और हम गोपीनाथ के चेहरे को सामने रख के तो वोट डाले तो बरोबर जीतता। और वो चेहरे को हम हटा दिए, इसके पीछे पड़ गए तो फिर कौन जीतता नहीं मालूम। खुले अल्फाज है ये, दूसरा वो छुपाने का नहीं है कुछ भी। क्योंकि आप भी मीडिया वाले हैं, चैनल पे डालने वाले हैं, आप झूठ क्यों बोलेंगे? जो है होप तो हमको है कि वो माँ आएंगे। अब बात के लोगों का मैं नहीं कह सकता। वो नवीन यादव का चांस है कांग्रेस, और उनका सुनीता का चांस है जीतने का। मैं अभी इससे पहले बोला, नवीन यादव बहुत बेहतरीन आदमी है, हर चीज़ से बेहतरीन है। किस्मत साथ नहीं दे रहे बोलो ना। रोलिंग पार्टी में भी गए, ठहरी हुई पार्टी में भी गए, मजलिस में भी गए, चंद वोटों से हारे। सेकंड एमएलए वही है, सेकंड एमएलए मजलिस से सेकंड एमएलए है, उन्होंने चंद वोटों से हारे खाली, ऐसा हुआ। अब आगे बताना। और माइनॉरिटी का वोट्स किसके मिल सकता है? माइनॉरिटी वोट्स इधर ज्यादा है ना। माइनॉरिटी रोड और तो यहाँ का हमारे श्री राम नगर, कार्बी नगर तो जो रुपये 60-70% तो जो है गोपीनाथ की मिसेस को जाता है। अब थोड़े कांग्रेस वाले उछलते, थोड़े बहुत बढ़ जाते, थोड़े टूटते, थोड़े फटते, पर हमको तो इतना हो पाए कि 50% तो वोट बरोबर गोपीनाथ की सूरत देख के पड़ेगा। अब इधर क्या क्या प्रॉब्लम्स चल रहे हैं? और क्या प्रॉब्लम कुछ भी नहीं है, थोड़ा बहुत ये रोड का प्रॉब्लम है, और दूसरा कुछ भी नहीं है। सुबह थोड़ा गलियों का काम संक्शन हुआ परसों, वो कांग्रेस वाले आके संक्शन करे, करते कब नहीं मालूम। कांग्रेस आज बोले तो 6 साल होना, अभी तो संक्शन करके गए, वहाँ तख्ती लगा के गए, और काम कब होता वो ही मालूम। उन गोपीनाथ से तू फटाफट आज बोल दे, वो तो 4-8 दिन में काम हो जाता था, माल मेटल पड़ जाता था, काम चालू हो जाता था। वो भी आदमी अच्छा था। ओ रेवंत रेड्डी बोल दिया ना, 6 स्कीम्स है और चल रहे हैं, इधर पेंशन मिल रहा है, फ्री इलेक्ट्रिसिटी मिल रहा है। अब 2 महीने से नहीं मिला मेरे को, मैं वही फोन चेक कर रहा हूँ जब से। कुछ भी नहीं आ रहा नहीं है, 2 महीने हुआ, 2 महीने से 1 रुपया पेंशन नहीं आया हमारे को। आया तो क्यों बोलेंगे, झूठ क्यों बोलेंगे? झूठ आया हम बोलेंगे तो उन्हें हमारा गिरबान पकड़ेगा ना। मैं देने के बाद फिर बदनाम करे बोलते, नहीं आ रहा तो नहीं आ रहा, आया तो आया। केसीआर साहब थे, फर्स्ट भी नहीं होने देते थे, 28, 29, 27 कुछ पैसे डाल लेते थे। ईद उद अगर रमजान बकरीद आया तो 25, 24 को डाल लेते थे, 6-7 दिन पहले डालते थे। इन्हों पूरा महीना हो गया, 8-10 तारीख नहीं तो भी नहीं डाला। अब तक भी डाले तो कोई साइड टाइमिंग पे नहीं डाले, कभी 15 दिन के बाद, कभी 10 दिन के बाद, कभी 10 तारीख, कभी 15 तारीख।
देने का तो फायदा 4,000 का है कांग्रेस का। वो 2,016 रुपये नहीं दे तो 4,000 क्या आस रखेंगे। बात ऐसी है। और रेवंत रेड्डी का वादा कुछ भी नहीं अच्छा चल रहा है। रेवंत रेड्डी का वादा तो अभी तक तो हमारे हाथ में तो कुछ भी नहीं हुआ। आपने को कोई लाभ नहीं मिला, अभी कोई लाभ नहीं मिला हुकूमत की तरफ से। कांग्रेस हुकूमत आने के बाद कोई गरीब आदमी को जो लाभ मिलता वो लाभ अभी तक हमको नहीं मिला। वो फ्री बस फैसिलिटी और ये राइस कैसा है, कैसे चल रहे हैं? राइस तो पहले 3 महीने का दिए, वो फेल था। अच्छा नहीं है वो पहले का नहीं, पहले का सही नहीं था। अभी 3 महीने के बाद आप जो देते बोले वो आप कैसा दिए क्या है मैं अभी नहीं, मैं लाया नहीं, मेरे को मालूम नहीं। अभी मैं नहीं लाया हूँ, लाऊंगा तो मालूम होगा। वो तो दे रहे हो, TRS भी दी, इन्होंने भी दे रहे। इन्होंने नया क्या दिए? नया कुछ भी नहीं। TRS भी 6 किलो दे रही थी, इन्हें भी वही 6 किलो दे रहे। दूसरा कुछ और जैसा कि पैकेज बना के नहीं दिया ना इन्होंने, उन्होंने भी 6 किलो दिया, इन्होंने भी 6 किलो दे रहे। चल रहे तो पब्लिक के रास्ते पे चल रहे, अपना रास्ता खुद क्या बना है? कुछ भी नहीं बना। हाँ, लेडीज को एक बस की सहूलत करे, बस वो एक है, बस दूसरा कुछ नहीं। ओ मैं सुना वो झगड़ा हो रहा है बसेस में लेडीज। अब वो तो देखो साहब, अब आप में दोनों बैठे हुए, एक को एक पैर लग रहा है यहाँ। 10 आदमी में उठने के बाद हाथ पैर लगते रहता, तो झगड़े होते रहते, उसको कोई कुछ नहीं कर सकता। वो बसेस भी ज्यादा नहीं बढ़ कर सकते। पब्लिक ऐसा ठहर जा रही, लेडीज जेंट्स को बैठने जगह नहीं मिल रही। जेंट्स पैसा देके ठहरना पड़ रहा, लेडीज फ्री में बैठ जा रही। नहीं तो अन्ना जरगो बोल के आदमी को तो हटा दे रहे। कल मैं इधर से आया हजाराबाद से, वही आलम रहा। पैसे 200-170 रुपए दे के ठहर के आना पड़ा, लेडीज बैठ के आ रही। खैर कोई बात नहीं, लेडीज है, बैठी तो बैठी, परवाह नहीं। लेडीज का काम वो एक काम कांग्रेस अच्छा करी, नहीं करी बोल के नहीं करी, करे तो करे, नहीं करे तो नहीं करे, कोई जबरदस्ती तो नहीं है। नहीं के हिसाब से कि आप मेरे ऐसे बड़े लोग और है, उनका पिंचन मत रोकना, इसके वास्ते आप और जरा आपके चैनल के थ्रू ये आवाज आप उठा सकते हैं। बड़े आदमियों का क्या होना, गवर्नमेंट पिंचन दे रही, आस रहती, खुशी रहती। वही 2,000 रुपये आ रहे हैं, मेरे दवा को पैसे होते हैं। अभी 7,000 रुपये दवाखाने में डाल के आ रहा हूँ मैं, रिपोर्ट आज पूरी। अब मैं ये उम्र एज में क्या काम करूँगा? मेरे काबिल कोई काम ही नहीं है। 2 बेटे हैं, थोड़ा बहुत कमा रहे, वो अपनी बीवी बच्चों को मसरूफ है। थोड़ा बहुत हम कमा ले रहे, खा ले रहे मजे में। वो 1-2 हज़ार रुपये है तो दवा मेडिसिन को तो होते पैसे। वो रेवंत रेड्डी ने बोला मैं इतना सारा जॉब्स लोगों को दिया, ऐसा बोल रहे हैं। जॉब मिल रहा है किसको दिए कि साहब? हमारे एरिया में तो कोई भी नहीं है जॉब वाला। ये हमारे एरिया में अभी तक कोई कैंडिडेट को एक देखो गवर्नमेंट नौकरी मिला बोल के कोई भी नहीं बोला, क्योंकि मैं 24 घंटे यहीं रहता हूँ, सारा दिन होटलों में रहता हूँ मैं। मेरे को अभी तक नहीं मालूम है कि इनके बेटे को जॉब लगा, आपको जॉब लगा, ये हम नहीं सुने। अब उधर किसको दिया हूँ तो वो अलग चीज़ है, मैं तो बैकग्राउंड में अलग अंदरून दिया तो वो चीज़ अलग है। पब्लिक से जैसा कि बेवाओं को तनख्वाह देते या शादी मुबारक का पैसा देते, वैसा काउंटर लगा के एक स्लिप दे के आपको जॉब के यहाँ से पर्चा बांट रहे, जैसा घरों का पर्चा बांटे थे, और वैसा बांटते तो मालूम होता था। वैसा नहीं बांटे ना, बोल रहे जबान से, दिए तो नहीं, दिए तो उधर दिए होंगे किसी को, हमको तो नहीं मालूम। मेरी बस्ती से तो कोई भी नहीं है। कोई भी पार्टी प्रचार करना शुरू किया? नहीं, अभी नहीं किया। अभी नहीं। वो पैसा देता है वोट करने के लिए? नहीं, ऐसा क्यों नहीं। वो काम जो काम करते वो उनका चलता, वो जो वर्कर्स है वो वर्कर्स को तो वो तो खाएंगे पीएंगे तो काम करेंगे, ना तो फोकट में कौन काम करेंगे जोर बच्चे छोड़ के। पिछले साल में वोट्स के लिए पैसे दिया? नहीं, हमारी तरफ तो कोई नहीं, हमारी तरफ कोई नहीं दिया। ये हमारा एरिया में तो कोई भी नहीं दिया। और वो बाहर क्या है वो हमको नहीं दिया। हम अपना बोलेंगे, हम किसका 1 रुपया लिए भी नहीं, हम किसी को डंके की चोट पे बात करते हैं। MLA भी आते वो डंके की चोट पे बात करता हूँ आदमियों में, कहा मेरा काम नहीं हुआ बोल के। तो मैं नहीं खाया, मैं डरता नहीं, खाया तो वाला डरता।
मैं लोगों सबको ढिकल के जाके बात करता हूँ। क्यों? हम नहीं खाएंगे तो डरेंगे, हम खाएंगे नहीं तो डरो कहीं, चोरी करेंगे तो डरेंगे, हम नहीं करेंगे। वो एमएम पार्टी का सिचुएशन इधर कैसा है? सिर्फ बीआरएस और कांग्रेस का चल रहा है और एमएम का कोई चांस है? एमआईएम का रहता हो कैंडिडेट सही नहीं लग रहा वो, और थोड़ा एमएम का क्या है वो तो ये श्री राम नगर, कार्मिका नगर, थोड़ा हाबी फातिमा नगर में थोड़ा लोग चाहते हैं। और उधर वो जो एरिया है बेंगलुरु नगर कॉलोनी, कृष्णा नगर, शेखपेट तक, ये पूरा आंध्रा मुस्लिम्स है। ये कैसा भी दूसरी तरफ ही जाते हैं, नहीं आते, थोड़े वोटों से हारते, आते मगर थोड़े वोटों से हारते, फुल मेजोरिटी से तो नहीं आते। जीत भी गए तो कम वोटों से जीतते हैं, अभी तक ये तो नहीं जीते। ये पार्टी भी दूसरे पार्टी को सपोर्ट कर रहे हैं, हाँ तो रूलिंग पार्टी को। अब वो मेहंदी सालों का काम ही है, अब कौन भी रहने दो। अब आप मेरे साथ बैठे तो आप थोड़ी ताई तो मेरी बात करेंगे, तो पार्लियामेंट में मेरा सिक्का नहीं चलता, असेंबली में वो तरफ भी सपोर्ट देना पड़ता है। वो रोलिंग पार्टी है, बुरी भी है तो रोलिंग है, अच्छी भी है तो रोलिंग है, पर रोलिंग है। रोलिंग पार्टी को तो हर कोई सपोर्ट देना ही होता। अब आगे क्या वक्त क्या बताता, आगे क्या होता ये हमको नहीं पता। किसके हाथ में जाता वोट, किसको जाता, कि गोपीनाथ की मिसेस को जाता है या कांग्रेस को जाता है या मंजलिस को जाता है, ये नहीं पता। अभी प्रचार किसी का नहीं है, प्रचार पे भी वोट लगता, प्रचार चालू हुआ तो भी प्रचार से ही मालूम होता है कि ये पार्टी एक 30% वोट यहाँ पड़े सर का हाईवे के चांसेस रहते हैं। अभी प्रचार ही नहीं है, अभी कुछ भी नहीं बोल सकते। वो पेंशन कोई बोल रहे हैं उनको मिल रहे हैं 2 महीने के बाद मिल रहे हैं, 1 महीने के बाद मिल रहे हैं, वो अलग अलग बात है। नहीं सारा मेरा फोन मैं फोन ओपन नहीं हो रहा, मेरा ओपन है तो मैं बताता हूँ। 3 महीने का मेरे को है आया, 2 महीने से नहीं आया मेरे, मैं वही बोल रहा हूँ। मेरे पेंशन नहीं आ रहा है नो, टीआरएस के लीडर है नो, पहले कांग्रेस के थे अब टीआरएस में हो गए, अब बीआरएस में जाने वाले हैं। नहीं बात बता रहा हूँ मैं, ये बस्ती के में आया, मेरे खासत में आए तो मैं इनको वही बोल रहा हूँ, मेरे को पेंशन नहीं आ रहा। क्यों नहीं आ रहा तो इन्होंने जरा उधर कुछ तो भी बोलते हैं, आस रहती तुम्हारे सामने बोले तो तुम उनको बोलते, उनको बोले तो हमारा काम निकल जाता, ऐसा आस रहती है हमारी। आज के हिसाब से बात करते हैं और रहते हम लोग सब दोस्तानी कैसा है, बैठा बैठा यही रहता। वो गोपीनाथ का पत्नी आया तो आपको होप है वो करता है, वो पेंशन अच्छे से मिलते हैं। और नवीन यादव पब्लिक में आए नहीं उन्हें, हाँ अभी तक आया पब्लिक उनकी सूरत कौन है नहीं मालूम, अभी आएंगे तो मालूम होगा तो जॉब लगेगा। अब गोपीनाथ की सूरत को देखते डाले तो ओके, नहीं वो मिसेज कैनविजिंग सही नहीं करे, कंडम होगा वो तो दूसरा हावी होता है। आपने बोला ना वो अभी तक नहीं है, उनको एक्सपीरियंस नहीं है, वो ये फैसला अच्छा है वो इनएक्सपीरियंस वाला लेने का। एक रोलिंग कैंडिडेट का मौत होने के बाद तो उसकी वाइफ को या उसके बेटे को देना जरूरी है, देना है। नया कैंडिडेट है, हर कोई चाह के देता भी, आगे नहीं मालूम है उसको तो ट्रेनिंग हमारे से लोगों से भी लेना पड़ता, थोड़े बस्ती के लोकल लीडरों से भी लेना पड़ता, सबसे हिल जुल के सबसे राय मशवरा करके उन्हें काम करना पड़ता। तो एक इलेक्शन कर लिया तो नेक्स्ट इलेक्शन में उसको तजुर्बा हासिल होता है। नर्सरी में बढ़ते 10 क्लास का एग्जाम नहीं देता कोई भी, अभी नर्सरी, अभी उन्हें जो ठहरेंगे तो नर्सरी है उनके साथ। 1-2 इलेक्शन जीते तो फिर डिग्री का भी एग्जाम दे सकते हैं आसानी से, बस इतना ही जवाब। మనకి బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి జూబ్లీ హిల్స్ లో, సో ఎవరికి మీరు ఓటేయబోతున్నారు, ఎవరు మంచిగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, పాలిస్తున్నారు, ఇక్కడ ఏ పార్టీకి ఇక్కడ స్ట్రెంత్ ఉంది? మనకు ఎవరంటే కేసీఆర్ ఉన్నంత వరకు అయితే బాగానే ఉంది, ఇప్పుడు నెక్స్ట్ కూడా ఆయనే రావాలా అనుకుంటున్నాం మేము। రేవంత్ రెడ్డి గారు బాగాలేదా? ఇప్పుడు ఆయన వచ్చి ఇన్ని రోజులైనా మన వరకు ఏమీ ఛాన్సెస్ రాలా, ఆయన కేసీఆర్ ఉన్నంత వరకు మనకు బాగానే అనిపించింది, బాగానే ఉంది। ఇప్పుడు లోన్ అన్నాడు, అదేదో మహిళలకు 2000 అన్నాడు, ఏది చేయలేడు మరి ఇప్పుడు వరకు అయితే। ఏమీ రాలేదా? పింఛన్ డబ్బులు కానీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ? మా దానికైతే ఏమీ లేవు మరి। ఇప్పుడు నెక్స్ట్ అయితే కేసీఆర్ వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మరి, ఎందుకంటే ఎప్పుడు ఓటు అయితే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయనకే వేసాం।
గోపీనాథ్ గారు ఇక్కడ 3 సార్లు గెలిచారు కదా ఎమ్మెల్యేగా, ఆయన మంచిగా చేశారు అంటున్నారు. మరి ఆయన కూడా ఏం చేయలేదు అభివృద్ధి కానీ? అంటే చేశారు, మాకు ఇల్లు వచ్చింది కానీ మా దాకా రాలేదు. ఇల్లు వచ్చే మూమెంట్లో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లు వచ్చినాయి కదా, అంతలో ఆగిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన వైఫ్ సునీత గారు పోటీ చేస్తున్నారని విన్నాము. సో ఆవిడకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఆవిడకి సపోర్ట్ ఇస్తారా, లేకపోతే ఆవిడ కాదు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తారు? ఇక్కడ నవీన్ యాదవ్ గారికి కూడా మంచి పేరు ఉంది కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఆయనకి. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి వేస్తే మంచిది అంటారు? ఇప్పుడు మనకు కేసీఆర్ వస్తేనే బాగుంటది. నవీన్ యాదవ్ బాగానే చేస్తే బాగుంటది అంట. ఏమి అందట్లేదా అండి అసలు ఇక్కడ పింఛన్లు కానీ, లేకపోతే సన్న బియ్యం కానీ? సన్న బియ్యం కూడా ఇచ్చారు. సన్న బియ్యం అన్నారు కానీ అవి లావు బియ్యమే. మొన్న రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చారు కదా, లావు బియ్యమే, సన్న బియ్యం ఏమీ లేవు అవి. అంటే చాలా మంది అన్నారు ఫస్ట్ నెల వచ్చినప్పుడు 5 తారీఖు మాత్రమే సన్న బియ్యం వచ్చాయంట. మళ్ళీ మేము ఇప్పుడు వరకు తెచ్చుకోవాలా, చూడాలి ఎలా ఉన్నాయో. ఆ బియ్యం అయినా కానీ ఇస్తున్నదైనా మంచిగానే ఉందా, లేకపోతే లేదు బియ్యం బాగా? చాలా మంది అంటున్నారు బాగున్నాయని, కొందరు అంటారు బాగా. మేము ఇప్పటి వరకు అయితే తిన్నాం. స్టార్టింగ్ వచ్చినట్టు ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు అవి ఎట్లా అంటే సన్న బియ్యం అంటారు, దొడ్డు బియ్యం ఉన్నా బాగుండి, ఇప్పుడు సన్న బియ్యం అని ఇస్తారు కానీ ఒట్టి నూకలు తిన్నట్టున్నది. అది ఇరిగిపోతున్నాయి వండుకుంటే. అవి దానికంటే అది మామూలుగా ఫస్ట్ దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, అవి ఇస్తేనే బెటర్. అవి ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యం అంటారు కానీ వేస్ట్. అవి పురుగులు వస్తున్నాయి అంటున్నారు. పురుగులు ఏమో కానీ అవి తిన్నట్టు కూడా ఉండదు బియ్యము. బియ్యం కడగనికపోతే సగం పైకి తేలితే ఏదో ప్లాస్టిక్ బియ్యం లేక సగం తేలితే సగం అడుగుని ఉంటాయి. అట్లా అవి వండితే ఇరిగిపోతాయి. 50 తీసుకోండి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయినా వస్తుందా? గ్యాస్ కి డబ్బులు అంటే మన కిరాయి ఇల్లు ఒక నెల ఫ్రీ వచ్చిందంటే 2 నెలలు కరెంట్ బిల్లు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రీ అన్నట్టే కానీ ఇప్పుడు మేము దందా చేసుకోవాలి, ఇది చేసుకున్నాక మాకు వెళ్ళదు. ఇప్పుడు మార్కెట్లో ఉంటాం, పొద్దున 2 గంటలకు, నైట్లో 2 గంటలకు 3 గంటలకు బయటకు వస్తాం. మేము మధ్యాహ్నం 4-5 గంటల దాకా ఇన్నో ఉంటాం. ఆయన ఎలక్ట్రిషియన్ బిల్లు గురించి వస్తాడు, డోర్ లాక్ గేట్ ఉంటుంది, గేట్కు లాక్ వేసుకొని రావాలి కదా, లాక్ ఉంటే డబల్ టిబల్ వేసుకుపోతాడు బిల్లు. 2000-3000 బిల్లు వేసిపోతుండు. అది వచ్చేది ఎంత 600-700 బిల్లు వస్తుంది మాకు. దానికి 2000-3000 వేస్తే మేమేం చేయాలి, పోయి ఆఫీస్లో మాట్లాడుకోరు అంటారు. అందుకే బిల్లు ఇస్తున్నాము, దానికి మేమేం చేయలేము అని అంటున్నారు. ఓ నెల 1600 వస్తుంది, 2000 వస్తుంది, ఓ నెల 1000-1100 వస్తుంది. దానికి కరెంటు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు అడిగితే వాళ్ళు అట్లా చెప్తున్నారు. మేమేం చేయాలమ్మా, మీరు ఇల్లు లాక్కున్నప్పుడు మీరు పనులకు వెళ్ళిపోతా అంటే, మరి మేము పనులకు వెళ్తానే మా కడుపుకు తినడానికి అవుతుంది, మేము పనులు చేసుకోకపోతే ఎట్లా తింటామని అడిగితే మరి ఆ ఇంట్లో మేము వచ్చిన టైంకి ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలని అడుగుతున్నారు వాళ్ళు. ఇంట్లో ఉండాలంటే కాదు కదా, మేము ఇద్దరము ఉన్నాము. మార్కెట్ మా బతుకు తెరువు కోసమే కదా. పిల్లలంటే ఏదో పండుగకు మొన్న అమాస కానీ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో ఉంటేనేమో వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు ఉన్నదే ఇద్దరము ముగ్గురం. మేము వాళ్ళు పనికి పోతాడు, మేము ఇక్కడ బయటకు వస్తాం. ఈ వాళ్ళ గురించి అని సపరేట్గా వాళ్ళు ఎప్పుడు వస్తాను కాసుకొని ఉండలేము కదా. ఇది మా ఆకుకూరలు కూడా ఎట్లా తెలుసమ్మా, అవి పోతే మాకు ఏదన్నా ఓ 500-1000 రూపాయలు దొరుకుతాయి, పోలేదనుకో మేము లాసే. అవి మొత్తం అమ్ముడు పోతే మనకు 1000 రూపీస్ మిగులుతున్నాయని ఆశ. పోలేవనుకో ఆ తెల్లారి కొండ పోయి చెత్త కుప్పలు పడేసుకోవడమే, ఇంక అంతకుమించి మనం ఏం చేయలేము. ఈ బిజినెస్ ఇలా ఉంది. మహిళలకి ఫ్రీ బస్ ఉంది కదండి, అందులో మీరు వెళ్ళి చూసారా, ఎలా ఉంది? వెళ్ళలేదండి, ఒకసారి వెళ్ళాను, సీట్లు గానే దొరికాయి, నొక్కుకోవడము దుబ్బుకోవడమే ఎక్కువ ఉంటాయి. అవి ఇప్పటి వరకు అదే జరుగుతుంది, టీవీలో ఫోన్లలో అదే ఇస్తారు కదా. అసలు బస్సులు కూడా ఆపట్లేదంట, ఆపట్లేదు, స్టాప్లలో బస్సులు ఆపట్లేదు, అది కూడా వాస్తవమే. బస్సులు పెంచట్లేదు సంఖ్య అని కూడా విన్నాము, ఇంకా లేటుగా వస్తుందని. మాకు జీతాలు వచ్చి మేము బస్ ఛార్జీలు పెట్టుకొని మేము బస్సు ఎక్కుతాము, ఫ్రీ బస్ మాకు వద్దు అని గొడవలు పడుతున్నారు. ఇంకా ఇక్కడ మైనారిటీ సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వేసే ఓట్లే ఇంపాక్ట్ చూపిస్తాయి అంటున్నారు. వాళ్ళ ఓట్లు ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు? అంటే అక్కడ లోపల మన లోపల కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని దగ్గర ఇక్కడ మామూలుగా అంటే ఈ రెమతార్ ఒకటి, బోడబండి ఒకటి, అక్కడ గుడ్డల బస్సు, కొన్ని ఏరియాలు ఉన్నాయి. కొన్ని అంటే అప్పుడు ఆయన 90లో కొంచెం డెవలప్ చేశారు కదా జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఆయన ఉన్నప్పుడు బాగా చేశాడు, విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు కదా, ఆయన ఉన్నప్పుడు అంతా బాగుండే ఇక్కడ.
ఇప్పుడైతే ఏమో మరి మనకు అంత ఐడియా లేదు. మేము ఇప్పుడు ఆ ఏరియాలో లేను, నేను వేరే ఏరియాలో ఉంటా. మీరు చెప్పిన ఏరియాల్లో మైనారిటీ ఓటర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎంఐఎం పార్టీ కానీ వేరే పార్టీస్ ఇక్కడ ఏం బలంగా లేవు. ఆ పార్టీలు ఉన్నా కాకపోతే కాంగ్రెస్కే ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అక్కడ మామూలుగా పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. మా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఇక్కడ ఎక్కువ ఇది చేస్తారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉందమ్మా? అదంటే ఆయన దీనికి అసలు అనర్హుల్లా ఉన్నారా లేదా మంచిగానే చేస్తున్నారంటారు? ఇది ఇంకా టైం ఉంది చూడొచ్చు. బాగా చేస్తున్నారంట కదా, ఇక్కడైతే ఇప్పటివరకు ఏమీ అనిపించట్లా. ఊర్లలో అయితే బాగా చేస్తున్నారు అంటున్నారు అందరూ. మనకు ఇప్పటివరకు బతుకమ్మ చీరలు అన్నారు, మళ్ళీ ఏదో లేడీస్కి మహిళలకు 2000 అకౌంట్లో వేస్తాము అన్నారు. ఏదీ లేదు ఇప్పటివరకు. ఆయన వచ్చినప్పుడే కొత్తగా ఇండ్లు అప్లై చేసుకోండి అని చెప్పిండు. మహిళలకు లోన్లు వేస్తామమ్మా, ఫ్రీగా డబ్బులు వేస్తామన్నాడు. ఏం చేసుకున్నా కానీ ఏది రాలేమన్నాక. మా పిల్లలు మ్యారేజ్ చేసినా కళ్యాణ లక్ష్మి కూడా లేదు. కానీ కేసీఆర్ గారి హయాంలో అంత మంచిగా వచ్చాయి పాపం. ఆయన కళ్యాణ లక్ష్మి కానీ అన్ని కానీ బాగా చేశారు. కానీ ఎందుకని జనాలు ఆయన్ని గెలిపించలేదు? ఆయన ఓడించారు. ఊర్లల్లో ఇది చేశారు, ఊర్లలో ఇది చేసి ఆయన ఓడించారు. ఎక్కువ శాతం రైతులు దెబ్బతీశారు ఆయనకు.